హాయ్ అండి. నా రాక్షసుడు జైరామ్ గారు వైషుతో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివి కాకపోవచ్చు. అందుకే నీకు ఎవడినో ఒకడిని చూసి పెళ్లి చేసి పంపించేద్దాములే అని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఇలా బరి తెగించి ఒకడితో తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఏదో మంచి దారిలో వెళ్తున్నావు అని అందుకే నేను కూడా నీ చదువుకి కూడా ఏమాత్రం అడ్డం చెప్పకుండా నువ్వు ఎంత పెద్ద కాలేజీలో చదివితే ఎంత డబ్బులైనా నువ్వు అడిగితే నీ ఫీజులు అంతా నేను ఎప్పుడు కడుతూనే ఉండేది. నీ తండ్రిగా నీ బాధ్యత మొత్తం నేను తీసుకుని నా బాధ్యతగా నిర్వహించడం లేదా? ఎందుకు నీకు నా మీద ఏమాత్రం నమ్మకం లేదా? నేను నీకు పెళ్లి చెయ్యలేను అని నువ్వు అనుకున్నావా? అందుకే నువ్వు ఎవడి పడితే వాడితో ఇలా తిరుగుతూ ఉన్నావా అని జైరామ్ గారు వైషుని అడుగుతారు. కానీ వైషు ఆ మాటలని ఏమాత్రం తట్టుకోలేక ఇక చాలు నాన్న, ఆపండి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు కనీసం ఏమాత్రం అయినా అర్థం అవుతూ ఉందా అని వైషు వాళ్ళ నాన్నతో అంటుంది. ఇన్ని రోజులు నేను ఇలా ఉన్నదాన్ని ఈరోజు మాత్రం మీ పరువుని నేను తీస్తాను అని మీరు ఎలా అనుకుంటూ ఉన్నారు నాన్న? అతడు కేవలం నా కాలేజ్లో ఉన్న సీనియర్ మాత్రమే. అతడికి నాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు. అతడు రోడ్డు మీద నాకు కనబడితే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నైట్ అయింది కదా, ఒకదానివే ఏం వెళ్తావు అని అతడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి డ్రాప్ చేశాడు. ప్లీజ్ నాన్న, నన్ను ఈ ఒక్కసారికి నమ్మండి అని అంటూ వైషు అతడిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఒకవేళ లేదంటే వాళ్ళ నాన్న ఇంత రాత్రిపూట అయినా సరే ఆమెను ఇంటి నుంచి గెంటేస్తాడేమో అన్న భయంతో అప్పుడు రాజేశ్వరి గారు మధ్యలో మాట్లాడుతూ, లేదండి, ఇది కూడా వాళ్ళ అమ్మలాగే బరితెగించి ఎవడినో ఒకడిని తగులుకుంది. దీని మాటలు మీరు అసలు ఏమాత్రం నమ్మకండి అని అంటారు. ఆ మాటలకి వైషు బాధపడుతూ అలాగే ఆమె కళ్ళ నుంచి వస్తూ ఉన్న కన్నీళ్ళకి స్వేచ్ఛని ఇస్తూ, లేదు పిన్ని, నేను ఏం తప్పు చెయ్యలేదు. దయచేసి మీరు నన్ను నమ్మండి. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని ఆమె ఏడుస్తూ అక్కడున్న వాళ్ళందరినీ ఆమె బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా ఆమెను చూసి కనీసం జాలి కూడా పడరు. అప్పుడు జైరామ్ గారు వైషు వంక అసహ్యముగా చూస్తూ, అసలు నిన్ను మేము ఎలా నమ్మాలి? నిన్ను ఎలా మా దగ్గర నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? అసలు నిన్ను మేము ఎలా నమ్మాలి చెప్పు అని జైరామ్ గారు వైషుతో అంటారు. అప్పుడు వైషు తన కళ్ళ నుంచి వస్తూ ఉన్న కన్నీళ్ళని ఆమె తుడుచుకుంటూ, ఇప్పుడు నేను ఏం చేస్తే మీరు నన్ను నమ్ముతారు నాన్న, చెప్పండి. మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. మీరు ఏం చెయ్యమన్నా నేను ఒక్క మాట కూడా ఏం మాట్లాడను అని వైషు అంటుంది. అంతేకాని నేను కూడా మా అమ్మలాగా ఎవడి వెనకాలో వెళ్ళాను అని ఏమాత్రం నన్ను అనద్దు. దయచేసి నన్ను అలా అనకండి అని అంటుంది వైషు. నాన్న, నేను మీ పెంపకంలో పెరిగాను. అలాంటిది మీ పెంపకంలో పెరిగిన నేను మీకు మచ్చ తెచ్చే ఏ పనిని నేను ఏమాత్రం చెయ్యను అని అంటూ వైషు ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న జైరామ్ గారి అమ్మగారు, దాని మాటలు నువ్వు అసలు ఏమాత్రం నమ్మకు. అది కూడా దాని అమ్మలాగే
ఎప్పుడో బరి తెగించి బతుకుతూ ఉంది. అది ఏం మాత్రం మంచిది కాదు. అది ఎప్పటికైనా ఏ రోజుకైనా సరే అది మొత్తం మన ఇంటి పరువు మొత్తం తీసేస్తుంది. అందుకే దానిని ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి నువ్వు బయటకి గెంటేయి అని అంటారు. దానివల్ల ఈ ఇంటి పరువు నాశనం అవ్వడంతో పాటు దానివల్ల ఈ ఇంటి పరువు పూర్తిగా నాశనం అవ్వడంతో పాటు అలాగే నీ ఇంకో కూతురు స్వప్న జీవితం కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. అందుకే దాన్ని ఇప్పుడే ఈ ఇంటి నుంచి నువ్వు పంపించేయి. అప్పుడు వైషు ఏడుస్తూ, లేదు నానమ్మ, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని వైషు ఏడుస్తూ అంటూ ఉంటే ఆవిడ నేరుగా వచ్చి వైషు తలలోకి చెయ్యి వేసి, నేను మీ అమ్మని కూడా ఇలాగే నమ్మి మీ అమ్మని నా కొడుకుకి ఇచ్చి నేనే పెళ్లి చేశాను. కానీ అది కూడా ఇలానే ఎవడినో ఒకడిని తగులుకుని నిన్ను కనగానే మా దగ్గర పారేసి అది కూడా ఎవడి వెనకాలో నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కొడుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు. అది నాకు మాత్రమే, కేవలం నాకు మాత్రమే తెలుసు. అది కూడా నీ ఇంకా మీ అమ్మ వల్ల మాత్రమే. నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివే. ఎందుకంటే అందుకే నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. దానిని అలా నమ్మి మేమందరం ఫ్రీగా వదిలేస్తే అది కూడా ఎవడి వెనకాలో అది దాని దారి చూసుకుని వెళ్ళిపోయింది. అది కనీసం ఇంటి పరువు ఏమవుతుందో లేక ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో అన్న కనీసం ఆలోచన కూడా లేకుండా అది ఎవడి వెనకాలో దాని హాయి చూసుకుని వెళ్ళిపోయింది. మీ అమ్మ వల్ల ఈ కుటుంబం ఎన్ని అవమానాలని చూసిందో. అందుకే నేను ఎప్పటికీ నిన్ను ఏ మాత్రం నమ్మను అని ఆమె ఆవేశంగా అంటూ అలాగే అక్కడే తన పక్కన ఉన్న కొడుకుని చూస్తూ, రేయ్ జయరాం, దీన్ని ఇంట్లో ఉంచుకుంటాను అంటే ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఏ మాత్రం ఉండను అని ఆవిడ అంటారు. నీకు ఇది కావాలో లేక నీ కన్న తల్లి కావాలో నువ్వే నిర్ణయించుకో. ఇది పుట్టగానే దీని తల్లి దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి మనకు ఈ రోజు వరకు మన ఇంట్లో కనీసం మనశ్శాంతి అనేదే ఏ మాత్రం లేదు. మన ఇంట్లో మనశ్శాంతికే పూర్తిగా కరువు అయిపోయింది. ఇది కూడా వాళ్ళ అమ్మలాగా ఏదో ఒక రోజు పూర్తిగా ఇంటి పరువు మొత్తం తీసేస్తుంది. అందుకే నీకు నీ కన్న తల్లి కావాలో లేక నీకు ఈ అక్కర్లేని నీ కూతురు కావాలో నువ్వే నిర్ణయించుకో అని ఆవిడ జయరాం గారితో అంటారు. జయరాం గారు వైషుని ఇంటి నుంచి బయటకి పంపించేస్తారా? ఈ విషయం ఎంత విక్రమ్కి తెలిస్తే ఏమవుతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.